హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయిన గ్రీన్ చికెన్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో మీరు చూసేయండి. ముందుగా మిక్సీ జార్లోకి ఇలా కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా వాష్ చేసి పెట్టిన కొత్తిమీర వేసేస్తున్నాను. చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి గ్రీన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసమే చేస్తున్నాను ఇది నేను. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత స్పైసీనెస్ని అడ్జస్ట్ చేసుకొని చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి గరం మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకోండి. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీ, ఎందుకంటే ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ ఇది. అండ్ అలాగే ఇందులోకి నేను అస్సలు 1 డ్రాప్ కూడా ఆయిల్ యూజ్ చేయకుండానే చేస్తున్నాను. సో ఇలా కర్డ్ వేసుకున్న తర్వాత వాటర్ ఏం వేసుకోకుండా అలాగే పేస్ట్ చేసేసుకోండి. ఇలా మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ స్మూత్ పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు నేను ఆల్రెడీ చికెన్లో పసుపు, సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి పెట్టేశాను. ఆ చికెన్లోకి ఈ గ్రీన్ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోండి. అన్ని పీసెస్కి చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ గ్రీన్ మ్యారినేటెడ్ చికెన్ బయట మనం రూమ్ టెంపరేచర్లో అయితే 1 అవర్ బయట పెట్టుకోండి, లేదా రిఫ్రిజిరేటర్లో అయితే ½ an hour పెడితే సరిపోతుంది. ఆల్రెడీ చికెన్ని ఇక్కడ నేను మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఈ చికెన్ని వేసేసుకోండి. మ్యారినేట్ చేసిన చికెన్ని ఇలా ప్యాన్లోకి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను అస్సలు ఆయిల్ ఏం యూజ్ చేయలేదు. ఆయిల్ యూజ్ చేయకుండానే ఇలా మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సో లైట్గా చికెన్ కలర్ చేంజ్ అవుతుంది కదా, అలా అయ్యేంతవరకు ఇలా మిక్స్ చేసుకోండి. ఈ గ్రీన్ చికెన్ తిన్న వాళ్ళు ఎవరు మనం ఇందులో ఆయిల్ యూజ్ చేయకుండానే చేసామంటే ఎవరు నమ్మరు, అంత బాగుంటుంది. దిస్ ఈజ్ వెరీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ యాజ్ వెల్. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని చికెన్లో వాటర్ అన్ని పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పైనే కుక్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని 15 to 20 minutes ఇలా మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన స్లోగా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూసారా, చికెన్లో వాటర్ అనేది మనం అస్సలు యాడ్ చేయలేదు, కానీ మనం ఇందులోకి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్న గ్రీన్ మ్యారినేషన్ యాడ్ చేసాము. అండ్ అలాగే చికెన్లో కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా గ్రేవీ టైప్ ఫామ్ అయింది. సో చూసారా, చూడ్డానికి చాలా బాగుంది. ఇక్కడ పీస్ కుక్ అయిందా లేదా అని టెస్ట్ చేయడం కోసం కొద్దిగా ఇలా 1 పీస్ని నేను బ్రేక్ చేసి చూస్తున్నాను. సో ఎంత బాగా కుక్ అయిపోయింది చికెన్, ఇలా పీస్ బ్రేక్ అయింది కదా. సో కర్రీ ఈజ్ రెడీ. ఇక్కడ మీరు గ్రేవీ టైప్ కావాలనుకుంటే ఇక్కడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, లేదా ఇంకా కొద్దిగా థిక్గా కావాలనుకుంటే మీరు ఇలాగే మిక్స్ చేస్తూ ఉండండి మీడియం ఫ్లేమ్ పైన. సో లుక్స్ సో యమ్మీ, ట్రస్ట్ మీ గైస్. లుక్ ఎట్ ది టెక్స్చర్ అండ్ అరోమా అయితే చాలా బాగా వస్తుంది, సూపర్బ్ అరోమా. సో ఇలా అయింది గ్రేవీ. మనం ఇంకా థిక్గా కావాలనుకుంటే మిక్స్ చేసుకోవచ్చు. అలాగే స్టవ్ పైన పెట్టేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను చేసే రెసిపీస్ అండ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే లైక్, షేర్ కూడా చేయండి. సపోర్ట్ మీ గైస్. అండ్ అలాగే నా ఛానల్ని వైరల్ చేయండి, నా వీడియోస్ని వైరల్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. త్వరగా మన ఛానల్లో 1 lakh సబ్స్క్రైబర్స్ అవుతే తప్పకుండా నా సబ్స్క్రైబర్స్ కోసం గివ్ అవే అనౌన్స్ చేయబోతున్నాను. వెరీ హెల్దీ అండ్ టేస్టీ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. దానిపైన నేను ఇక్కడ ఫైనల్ టచ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది గ్రీన్ చికెన్కి. మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ఎయిర్ ఫ్రైయర్లో కానీ లేకపోతే
డీప్ ఫ్రై కానీ చేసుకొని వేసుకోవచ్చు. అది టోటలీ ఆప్షనల్. గ్రీన్ చికెన్ విత్ ఫ్రైడ్ ఆనియన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. See you in the next video.